బ్రదర్ వస్తున్నా, నీకోసమే వస్తున్నా, వెయిట్ చేయి. తేల్చేద్దాం ఈరోజు, అందరి లెక్కలు తేల్చేద్దాం. So ladies and brokies and ladies and slaves, welcome to my channel. This is Harshvardhan. So ladies and gentlemen అంటారు కదా, నేను బ్రోకీస్ స్లేవ్స్ అంటున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ అదే. ఈరోజు 9 to 5 జాబ్ చేసే వాళ్ళందరం మనందరం స్లేవ్సే కదా, బ్రోకీసే కదా. సో అందుకని టాపిక్ ఏంటంటే చెప్పాను కదా, ఈరోజు అందరి లెక్కలు తేల్చేద్దాం మనం. సో మీడియాలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. ఎవరో ఒక లేడీ ఐటీ కంపెనీలో రాంగ్ఫుల్ టెర్మినేషన్ చేశారని, హెరాస్ చేశారని మీరు చూసే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసి పెట్టుకోండి. దిస్ వరల్డ్ ఈజ్ వెరీ నాస్టీ, మీన్ అండ్ అన్ఫైర్ అండ్ బ్రూటల్. అర్థమైందా? జీవితం అంటే హ్యాపీనెస్, ఆనందంగా పోలప అనుకో అని చెప్పి యూట్యూబ్లో అక్కడ ఇన్స్టాగ్రామ్లో చెప్పేవాళ్ళు మీరు నమ్మద్దు. ఎస్పెషల్లీ ఫర్ మెన్. ఉమెన్ దే ఈజీ మోడ్లో ఉంటారు వాళ్ళ లైఫ్. వి ఆల్ క్రియేటెడ్ దిస్, వాళ్ళు ఎంజాయ్ చేయడానికే ఈ ప్రపంచాన్ని, ఇన్ని ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేసాం. బట్ కాకపోతే ఏంటంటే, నేను ఫెమినిజం విషయం పక్కన పెడితే, చాలామంది మగవాళ్ళు ఈ మాట అనాలో అనకూడదో తెలియట్లేదు, కొజ్జాల్లా బతుకుతున్నారు. ఏంటది? కొజ్జాల్లా బతుకుతున్నారు వాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది, కొంతమంది ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్గా సపోర్టింగ్ కోసం, లేనిపోని హడావుడి కోసం, అంటే వాళ్ళ వైఫ్స్ని తీసుకెళ్ళి జాబ్ చేయమని బలవంత పెడుతున్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్, నాట్ అట్ ఆల్. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఫెమినిజంకి అగెన్స్ట్, అమ్మాయిలకి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్తున్నాను కదా. యాక్చువల్గా నేను ఫెమినిస్ట్ అంటే నేనే. ఎందుకంటే నేను జెన్యూన్గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను కోరుకునేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయి కూడా ఎటువంటి స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, సఫరింగ్ అనేది అనుభవించకూడదు అని నా ఉద్దేశం. అది ఎందుకంటే యాజ్ ఎ మ్యాన్ వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. మీ అమ్మ కోసం నువ్వు కష్టపడాలి, మీ అమ్మని హ్యాపీగా ఉంచడానికి, మీ వైఫ్ని హ్యాపీగా ఉంచడానికి నువ్వు కష్టపడాలి. కానీ వాళ్ళకి ఆ కష్టం అనేది వాళ్ళ దగ్గరకు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మగవాడి మంది. సో అలాగే మన ఫ్యామిలీస్లో ఎవరైనా సరే కదా, యాజ్ ఎ పిల్లర్గా మనం నిలబడతాం మన ఫ్యామిలీ కోసం. సో కానీ మగవాళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకి చేత కాకపోయినా పెళ్ళిళ్ళు చేసుకోను, చెప్పాను ఇంత లాస్ట్ వీడియోలో కూడా అబద్ధాలు చెప్పి నా శాలరీ ఇంత, ఓకే ఇంత అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోను. నీకు చేత కానప్పుడు ఎందుకు? ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు మొయ్యలేని భారాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. మినిమం కామన్ సెన్స్ అది. ఎవరి కోసమో, ఎవరో సమాజంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకొద్దు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ కూర్చొని, ఆల్రెడీ అంతమంది నా యాంకర్ చూస్తూనే ఉంటారు. ఐ డోంట్ కేర్, బికాస్ ద వర్క్ మస్ట్ బి డన్. అర్థమైందా? సో అలాగే నేనేమంటానంటే, నీకు తలకు మించిన భారాన్ని ఎందుకు ఎత్తుకుంటావు? ఇట్స్ మ్యారేజ్ ఇస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. నువ్వు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మీ పిల్లలకి ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ కదా. నీకు అంత చేతగానప్పుడు ఎందుకు అంటున్నాను నీకు? అవునా కదా? మనీ సంపాదించాలి, నువ్వు అన్ని అర్హతలు సంపాదించిన తర్వాతే అది అందరికీ తెలిసిన విషయమే కదా. నీకు జాబ్ వస్తేనే, ఒక శాలరీ సంపాదిస్తేనే కదా మనకి పిల్లల్ని ఇస్తారు. అది ఎప్పటి నుంచి ఉన్న ట్రెడిషనల్, అది మారదు. ఎప్పుడైనా తెలుసుకోండి, బయోలాజికల్గా కొన్ని ఉంటాయి, దాన్ని మనిషి ఎంత ట్రై చేసినా కానీ దాన్ని మార్చలేడు. అది ఆ విషయాల తర్వాత మాట్లాడుతాను. చెప్పాను కదా, మ్యాన్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఫ్రమ్ వేనస్ అని, అది అప్పుడు మాట్లాడుతాను. చెప్పాను కదా, మగవాళ్ళు సంపాదించరు, క్వాలిఫైడ్ అవరు, డబ్బులు సంపాదించకుండా ఎదవల్లాగా తయారయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, తర్వాత ఆ అమ్మాయిని బాధపడతాం. బాధ అంటే ఎలాగని, ఇష్టం అమ్మాయికి ఇష్టం ఉండి జాబ్ చేసిందా, ఇంకేదైనా చేసిందా, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇష్టం లేకపోయినా అమ్మాయిని బస్సులకు ఎక్కిస్తున్నారు. ఆ గుంపులో అంతమంది మగవాళ్ళ మధ్య రాసుకుంటూ పూసుకుంటూ వెళ్తాం. మీకు ఇష్టమా? నేను డైరెక్ట్గా మాట్లాడతాను కదా. అలాగే ఆఫీస్లో మనకు తెలియదు కాదు. నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతాను, నేను ఐటీలో ఒక ఆల్మోస్ట్ 12 years పనిచేశాను. కాగ్నిజెంట్,
ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఐబిఎం, డెలాయిట్, మైక్రోసాఫ్ట్లో మనసి ఇంకా మధ్యలో కంపెనీస్ ఉన్నాయి. బట్ మైక్రోసాఫ్ట్లో లాస్ట్లో నేను జాబ్ చేసి ఆ తర్వాత రిజిగ్నేషన్ పెట్టి నేను నా సొంత బిజినెస్ స్టార్ట్ చేసి, సో అదే ఆ టాపిక్ మీ అందరికీ తెలుసు. సో నేను ఐటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ ఏంటి నేను చెప్తున్నా. సో వీఆర్ ఆల్ స్లేవ్స్. ఓకే, అలా చాలామంది అబ్బాయిలు భర్తలు, హస్బెండ్స్ వాళ్ళకి ఇష్టం, వాళ్ళ వైఫ్స్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం జాబులు పంపిస్తున్నారు. అక్కడ ఆ వీడియోలో చూడండి, ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. నేను ఒక మదర్గా ఉన్నానా లేదా, మదర్గా ఒక క్వాలిఫైడ్ అంటే నేను వాళ్ళకి అన్యాయం చేస్తున్నానా, వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతున్నానా అంటుంది. అలాంటప్పుడు ఎందుకు ఇంట్లో హ్యాపీగా చూసుకుని ఆ పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీని నేను చెప్పా ఆల్రెడీ. ఒక అమ్మాయికి వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒక సరైన మగవాడిని పెళ్లి చేసుకోవటం, సో దట్ యూ కెన్ గివ్ ఎ ఫ్యామిలీ మీ కిడ్స్ని. ఎందుకంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. ఆ లవ్, కేరింగ్, నర్చరింగ్ అనేది బై డిఫాల్ట్ బయలాజికల్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు హౌ గుడ్ ఫ్యామిలీ దే రైస్డ్ అనేది ఇంపార్టెంట్. సో అమ్మాయిలు ఇంట్లో పెట్టకుండా వాళ్ళు ఎంతో సుకుమారంగా, సున్నితంగా ఉంటారు, వెరీ లవబుల్ అండ్ కేరింగ్, ప్రొటెక్టింగ్ ఉంటారు. మనమంతా వైల్డ్గా యుద్ధం చేయడానికి రెడీగా, అలా బయలాజికల్గా ది వరల్డ్, ఐ మీన్ గాడ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సిమ్యులేషన్, నేచర్ క్రియేట్ చేసింది. మనల్ని వెళ్ళి ఫైట్ చేయడానికి, యుద్ధం చేయడానికి క్రియేట్ చేసింది. అంతేగాని అమ్మాయిలు చాలా సుకుమారంగా, సున్నితంగా ఉంటారు. అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు ఫెమినిస్టు, అమ్మాయిలు కూడా అబ్బాయి, సరే చూడండి, వాళ్ళు వెళ్ళి అడగండి కష్టపడే వాళ్ళందరినీ. 30 years దాటిన తర్వాత, 35 years దాటిన తర్వాత వాళ్ళు చేయలేరు. ది కాంట్ టేక్ ద హీట్. మన లైఫ్ లాంగ్ ఉంటుంది మన హీట్. వాళ్ళకి నచ్చినప్పుడు జాబ్ మానేస్తారు, చేయలేరు, లైఫ్ లాంగ్ చేయలేరు కదా. చాలా తక్కువ పర్సెంట్ ఉంది. ఆ తక్కువ పర్సెంట్ని చూసి మీరు ఏదో నేను ఫెమినిస్ట్ని అది ఇది అని కాదు. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా మీ డెసిషన్ తీసుకోండి. ఆ తర్వాత నేనెందుకు నన్ను అడగక్కర్లా, మీరు 30 years, 35 years ఆ తర్వాత జాబ్ చేస్తున్నా. నేను పర్సనల్గా అడిగిన అమ్మాయిలను అడుగుతున్నా, నీకు జాబ్ చేయడం ఇష్టమేనా అని. వాళ్ళ కళ్ళల్లో ఒక విధమైన బాధ చెప్పలాగా ఏడుస్తూ తర్వాత అది చెప్పారు నాకు. యూ హ్యావ్ టు, నేను ఇందాక చెప్పినట్టు యూ హ్యావ్ టు టేక్ ద బుల్లెట్ ఫర్ హర్. నువ్వు అలా చేయకుండా బలవంతంగా, పాపం ఇష్టం లేనిది, నేను చెప్తున్నా కదా, ఆఫీస్లో, ఆ ట్రైన్స్లో, ఆ బస్సుల్లో పాపం వాళ్ళు అంత ఇబ్బంది పడి, ఎందుకంటే స్ట్రగుల్ కావాలి కదా, బాడీకి ఫిట్గా ఉండాలి కదా, ఉంటారు కదా, సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. నువ్వు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈ బ్రూటల్, అన్ఫేర్, నాస్టీ, మీన్ ప్రపంచంలోకి తోస్తున్నావు బలవంతంగా. అప్పుడే వీళ్ళందరూ కూడా మస్కులైన్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటారు. తర్వాత నేను చెప్పిన మాట లేదు, నాకు నచ్చినట్టు ఉండలేదు, మీరే గొడవ పెడతారు. నువ్వు తీసుకెళ్ళి అమ్మాయిని చెప్తున్నా వుల్ఫ్స్ డెన్లో పడేసావు, వాళ్ళ లైన్స్ డెన్లో పడేసావు. సిగ్గులేదా? నేనేమన్నా బలవంతంగా పంపించే వాళ్ళ గురించి మాట్లాడతాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకని మాట్లాడతాను. నువ్వు బలవంతంగా అమ్మాయిని పంపించేసి పాపం నీకు తెలియదు. నేను చెప్పినాను, బస్సులో మనం ఎలా చూస్తారు అమ్మాయిని. అమ్మాయిలుగా ప్రొటెక్షన్, సెక్యూరిటీ కావాలి కదా, దానికోసమే కదా. ఆఫీస్లో మనకు తెలీదా అంతమంది మేనేజర్లు, నేను అది కూడా చెప్తా టాపిక్, మేనేజర్లు అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే అందరూ కాదు, కొంతమంది. ఎందుకంటే నాకు పర్సనల్గా చెప్పారు కొంతమంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే మన కంప్లైంట్ చేస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళని హెరాస్ చేస్తుంటారు. అది నాకు జరిగింది, నేను చెప్తున్నాను. పర్సనల్గా అమ్మాయిలు నాతో చెప్పారు. ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నాను కదా, 10 ఏళ్ళు పనిచేసాను కదా. ఏం చేస్తావు ఆ టైంలో? మీకు ఆల్రెడీ ఈఎంఐలు కడతాయి భరిస్తూ ఉంటావు, అలా చేస్తూ ఉంటే అది చెప్పుకోలేరు, నీకు వచ్చి చెప్పలేరు. చెప్తే మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ అయిపోద్ది, అది తీర్చలేని ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకు నెడుతున్నావు? వై యు ఆర్ థ్రోయింగ్ యువర్ వైఫ్ టు ద లైన్స్ డెన్, వుల్ఫ్స్ డెన్. అక్కడికి నీకు తెలియంది కాదు. నువ్వు ఒక అమ్మాయి ఎక్కడ బయట జార్చిద్దా, ఎక్కడ చూద్దామా అని తొంగి చూసే మగాళ్ళ మధ్యలో నువ్వు పడేస్తున్నావు ఆఫీస్లో, అవునా కదా? నువ్వు చేతకాక అలాంటి అమ్మాయిని, పాపం మంచి అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి మీ హంగులకి, ఆర్భాటాలకి, ఇల్లుకి, కారుకి, వీటన్నిటికి నీ ఫైనాన్షియల్ స్టేటస్ కోసం నువ్వు కాదా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అందుకే నేను మొన్నగా వీడియో చేశాను. నీకు ఎందుకు హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా నీ హ్యాపీగా బతకొచ్చు కదా, చక్కగా ఇది ఒక టీ బన్ తాగి బతికేయచ్చు మనం హ్యాపీగా. ఇక ఫ్యామిలీ అనేది లేకపోతే, నేను మగవాళ్ళకి చెప్తున్నా, హ్యాపీ ఫ్యామిలీ ఉండి ఎందుకు మరి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయటం ఎందుకు? అమ్మాయిని చూస్తే నాకు చాలా జాలేసింది. నేను చెప్పాను కదా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఏ అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్కి ప్రపంచంలో ఈ సఫరింగ్స్ వెళ్ళకూడదు, మనమే తీసుకోవాలి. వీఆర్ బిల్ట్, మనం అది నేను ఆల్రెడీ చెప్తున్నా, ద ట్రామా డెస్ట్రాయ్స్ ఉమెన్, ద ట్రామా బిల్డ్స్ మ్యాన్. మనకి ఎన్ని కష్టాలు పెడితే, ఎంత రాటు తెలితే అంత పైకి ప్రపంచంలో వెళ్తాం. ఇప్పుడు మీరు అనుకున్నారు హ్యాపీగా కూర్చొని వీడియోలు చేస్తున్నాడు, అందరూ 9 to 5 జాబ్కి వెళ్తే మిట్ట మధ్యాహ్నం 12 అనుకోవచ్చు మీరు. కానీ మీకు తెలీదు, ఇట్స్ ఆల్ వెరీ బ్రూటల్, వెరీ కాంపిటేటివ్, బ్రూటల్ కాంపిటీషన్ ఉంది బయట.
అన్నా కదా, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకు నచ్చిన కారు ఇంకోటి కూడా ఆల్రెడీ బుక్ చేస్తాడు, నీకు అందమైన అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి ఆల్రెడీ కూడా నేను చెప్తున్నా కదా, నాకు ఒకప్పుడు డబ్బులు ఉంటే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని, నాకు లేదు ఆ రోజు. సో సంబడి కాంపిటీషన్లో వాడు ఎవడో విన్ అయ్యాడు. సో అందుకని నా విన్ అయ్యాయి కాబట్టి అమ్మాయిని ఆలకించి పెళ్లి చేశాడు బికాస్ ఆఫ్ మనీ. సో మనీ అంటే నాకు ఇష్టం కాదు, కోపం. ఇలా చింపి ఇసిరి పడాలనిపిస్తుంది బికాస్ ఆఫ్ మై పాస్ట్. అర్థమైందా? నాకు ర్యాకెట్ కన్నా కింద ఒకటే మంట ఉంది, నేను కింద ముందు పైన అన్ని చోట్ల మంట పెట్టుకుని నడుస్తూ ఉంటాను. మీకు తెలీదు, పైకి మాత్రం ఆ వీడియోలో చూసి అనుకుంటూ ఉంటాను. ఓకే, సో మీరు ఆ విధంగా బర్న్ అయిపోయి హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీ అమ్మ ఒకసారి చూడండి, మీ అమ్మని చూడండి, మీ నాన్న చూడండి, ఇప్పటికి రిటైర్ అవ్వకుండా కష్టపడుతున్నాడు. సిగ్గు లేదా నీకు? రిటైర్ చేయవా, ఇంట్లో కూర్చొని హ్యాపీగా నీకేం కావాలి, ఇప్పుడు కాదు మా కోసం కష్టపడ్డావు, చేయలేవా? మీ వైఫ్ని ఇంట్లో కూర్చోబెట్టి హ్యాపీగా ఫ్యామిలీతో గడుపు, ఎంజాయ్ చేయి, నీకు నచ్చింది నెలకు ఒక వెకేషన్కి వెళ్తాం హ్యాపీగా, వారానికి 2 వారాలకు సినిమాకి వెళ్తాం, వాట్ ఎవర్ ద షీ వాంట్స్. బికాస్ ఐ టోల్డ్ యూ, హ్యాపీ ఉమెన్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్ టు యూ. అంటే హ్యాపీ ఉమెన్ కానీ ఏది పెడితే అది ఓకే అని చెప్పడం కాదు ఇది. బికాస్ ప్రపంచాన్ని ఎదిరించేంత సత్తా ఉన్నా కానీ బికమ్ అది వాళ్ళ నేచర్ కాదు, బై డిఫాల్ట్ వాళ్ళు కరప్ట్ అయిపోతారు, మనీలం అయిపోతారు. ఈ ప్రపంచం అనే ఒక బ్రూటల్ రియాలిటీకి మనం కనుక అయితే వాళ్ళు చాలా కరప్ట్ అయిపోతారు. ఆ విషయం మనకి తెలుసు. అందుకే మనం అమ్మాయిలు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళొద్దు, పబ్బులకి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఎన్ని చూసేస్తే చెడిపోతారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చెప్పేది చిన్నపిల్లలు అంటారు, వాళ్ళు తప్పేం కాదు, అది దే ఆర్ క్రియేటెడ్ లైక్ దట్, వెరీ నార్సిసిస్టిక్, సెల్ఫిష్, చిన్నపిల్లలాగా నాకు ఇస్తేనే ఇది ఉంటా. అందుకే చూడు, నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ప్రొటెక్షన్ ప్రొవైడ్, ఈ రెండు కనపట్లేదా నీ దగ్గర, జంప్ అయిపోతాం వేరే చోట. ఓకే, సో అలాంటి అందమైన క్యూట్గా ఉండే వీళ్ళందరినీ మీరు బాధపడటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకే యూ బికమ్ సక్సెస్ఫుల్, మేక్ లాట్ ఆఫ్ మనీ, అండ్ దెన్ నువ్వు క్వాలిఫై అయితే ఇంత ముందులాగా ఏదో గవర్నమెంట్ జాబ్ రాగానే 10-15 ఏళ్ళు రాగానే కాదు. ఈరోజు లాట్ ఆఫ్ చూసావు హౌ ఎక్స్పెన్సివ్, మామూలు జనరల్ లైఫ్ స్టైల్ అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది, తెలియదు మీకు? చూస్తున్నారు కదా. సో అలాంటప్పుడు మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాళ్ళు బాధలు పెట్టడం ఎందుకు? హ్యాపీగా ఉండండి. అదే నేను చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుని హ్యాపీగా ఫ్యామిలీకి టైం ఇస్తే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. కావాలని జాబ్ చేసే వాళ్ళు అందరూ డిప్రెస్డ్ పీపుల్ చాలా మంది ఉంటారు మనకి. ఇంకో విషయం, ఈ అమ్మాయిలు కంప్లైంట్ చేస్తుంటారు కదా, దెర్ ఈస్ అ కొటేషన్, ఇఫ్ యూ కాంట్ టేక్ ద హీట్ డోంట్ గెట్ ఇన్ టు ది కిచెన్. అర్థమైందా? నీకు హీట్ తీసుకోలేకపోతే కిచెన్లోకి వెళ్ళకు. అలాగే అమ్మాయిలకి చెప్తున్నాను నేను, ఇది బ్రూటల్ రియాలిటీ. మాకంటే తప్పదు, జీవితాంతం పని చేయాలి. మీరు హీట్ తీసుకోకపోతే ఇంకెందుకు జాబ్ చేసి, జాబ్లో మెచ్చి ఇంకొక మగవాళ్ళు ఎప్పుడు ఎక్స్క్యూజెస్ ఎవరు. ఇది ఐటీలో ఈ టార్చర్, ఇదంతా స్లేవ్ మైండ్ సెట్. నిజంగా మనకు ఎవరి కోసం పని చేస్తున్నారో, మన కోసం పని చేస్తున్నారో, ఆడి కోసం పని చేస్తున్నారు, వాళ్ళది తప్పలేదు. ద నేచర్, ద రియల్ వరల్డ్ ఈస్ డిజైన్ లైక్ దట్. మీరు అనుకున్నారు సిఇఓ కంపెనీ ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాం అనుకుంటున్నారండి? మనం ఈ లెవెల్లో ఉంటే అలా ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎంత లైఫ్లో పైకి ఎంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పైకి వెళ్తామో అంత సక్సెస్ ఉంటుందో, అంత ప్రెషరు, అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ మేము వీళ్ళలాగా లేడీస్ ఎక్కువ మంది కంప్లైంట్ చేసేస్తారు కదా, మా మేనేజర్ అది మనకు ఇంతకుముందు ఎప్పుడో వీడియో పెట్టారు, ఆ వెకేషన్ ఉంటే పిలిచేటని. ఆడు చేయట్లా, అది రెస్పాన్సిబిలిటీ వాడిది, ఏం చేద్దాం? వాడిపైన ఇంకోటి ఉంటాడు. సో అందుకే నేను చెప్పేది, మేక్స్ మనీ, గెట్ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇదంతా మ్యాట్రిక్స్ క్రియేట్ చేసిన ఒక విధమైన విషవలయం, విషస్ సర్కిల్. సో మీరు డబ్బులు సంపాదించండి, దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. మీరు సాటర్డే సండే కూర్చొని ఏదో ఒకటి పని చేయండి. నేను ఎన్నో చేశాను, అలా 7-8 బిజినెస్లు ఫెయిల్ అయినాయి. అయినా కానీ నేను ఏదో ఒకటి ఎలా ఒకలా ఇక్కడ నుంచి బయటపడాలి. ఎందుకంటే నేను ఇంకా యాక్చువల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫస్ట్ కంపెనీలో నన్ను ఫైర్ చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రోజు మా ఇంట్లో సంపాదించేది నేను ఒక్కనే, అతి కష్టం మీద, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈరోజు నేను ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆ రోజు ఆయన నన్ను ఫైర్ చేయకపోతే నాకు రియాలిటీ తెలిసేది కాదు. రియాలిటీ తెలియకపోతే ఆ పెయిన్ నాకు ఇక్కడ లోపల బర్న్ అయ్యేది కాదు. అవ్వకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. నా పైన ఎప్పుడైనా గుర్తుపెట్టారు, లైఫ్లో 2 థింగ్స్ కనుక మీరు తీసేస్తే, ఇప్పుడు మెంటల్ ట్రామాకి, డిప్రెషన్కి ఏంటో రీజన్ ఏంటో తెలుసా? ఒకటి టైము, రెండవది ఏంటంటే అథారిటేటివ్ పవర్. మన పైన ఎవడన్నా అథారిటేటివ్ ఉన్నారంటే మీరు లైఫ్ లాంగ్ సచ్చారు, స్లేవ్స్. అదే నేను అన్నా, అందుకే మీ ఇంట్రడక్షన్లో స్లేవ్ అన్నా. 9 to 5 జాబ్ అనేది స్లేవ్. నువ్వు ఫ్రీ అయిపోవు. మ్యాట్రిక్స్ అంటే గెట్ అవుట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఈ ఏదైతే గవర్నమెంట్స్, సిస్టమ్స్, ఆల్ కార్పొరేట్స్ నీ పైన పెట్టి నేను ఆడికి నచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎందుకు పని చేయమంటున్నారు తెలుసా? వాళ్ళు బయటికి వెళ్తే ఇట్లాంటి ఇల్లులు కొనుక్కుంటారు, ఈఎంఐలు కడతారు. అలాగే ఫెమినిస్ట్ అని పెట్టారంటే అబ్బాయిలను అమ్మాయిలు విడదీసేది. ఇంతకుముందు మనకి ఉమ్మడి కుటుంబం ఉండేది, ఒకటే ఫ్రిడ్జ్ వాడుకునే వాళ్ళు, ఒకటే టీవీ వాడుకున్నా అన్ని. ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతే ఆ కార్పొరేట్స్ అని ఇండివిజువల్గా అందరికి అమ్మేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు
వీళ్ళందరూ కూడా జాబులు చేస్తే పెరుగుతాయి, ఇన్కమ్ పెరిగింది, తర్వాత ఇది కూడా వీళ్ళతో మరీ ఈఎంఐలు కట్టించవచ్చు. ఇదంతా ఒక విధమైన బానిసక సంఖ్యలు మాట్లాడతారు కదా, ఫ్రీడమ్ వచ్చి. ఫ్రీడమ్ లేదమ్మా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంతమందికి ఉందంటో చెప్పు. ఇప్పుడు నాకుంది, నేను చెప్తున్నాను, నా పని ఎవడ బాస్ లేడు. ఎందుకంటే నేను ట్రేడింగ్లో ఉంటాను. నాకు వచ్చిన డబ్బులతో వేరే థర్డ్ పర్సన్తో నాకు సంబంధం లేదు. ఇంకొక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేశాక స్ట్రెస్ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నాకు అది లేదు. అంత బ్యూటిఫుల్ బిజినెస్ అది. సరే, ఆ టాపిక్ తర్వాత మాట. నా పైన నాకు టైం లేదు. నేను నిజం చెప్తున్నాగా, ఈరోజు ఏం వారం అని నేను ఏ రోజు ఆలోచించి ఎంతో కాలం అవుతుంది. నేను మర్చిపోదు ఒకసారి. ఫ్రెండ్స్ అంటారు ఈరోజు ఆదివారం రా అంటే, నాకు అన్ని వారాలు ఒకటి, అన్ని రోజులు ఒకటి. టైం అనేది నాకు తెలియదు. నాకు ఏ టైంకి అది అనిపిస్తే చేస్తా. బట్ ఆఫ్ కోర్స్ డిసిప్లైన్గా జిమ్కి వెళ్తుంటాను. నాకు చేయాల్సిన పనులు, నాకు నచ్చిన పనులు ఆడుకుంటూ ఉంటాను. సాటర్డే సండే ఎనీథింగ్ నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే నాకు టైం అనేది లిమిట్ లేదు, డెడ్ లైన్ లేదు, ఎనీథింగ్. అండ్ ఫైనాన్షియల్గా ఇష్యూ లేదు. సో అదే నేను చెప్తుంది. నేను యూత్కి ఇంత ముందు నుంచి చెప్తున్నా. మీరు యాజ్ ఏ వైస్ ఓల్డ్ బ్రదర్ మీకు చెప్తున్నా, చెప్పండి. మీరు డబ్బులు సంపాదించుకోండి, మీరు ప్రపంచాన్ని తిరగండి, మీరు ఎంజాయ్ చేయండి. పెళ్లి చేసుకోవాలంటే చెప్తున్నాక అమ్మాయిని జాబ్ చేసి ఇబ్బంది పెట్టేంత స్టేజ్కి తీసుకురాకండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు సిగ్గు ఉండాలి అసలు. వాళ్ళని బలవంతంగా పంపించి లైన్స్ డెల్ తెలుసు కదా, మనం ఎందుకు భయపడతాం? ఒక అమ్మాయిని అక్కడ పబ్బుల్లోకి నేను ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్తున్నా, లేకపోతే అమ్మాయిలతో పాటు, లేకపోతే బాయ్స్ ట్రిప్కి వెళ్తున్నా, గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నాను, ఎందుకు మనకు తెలీదా? అమ్మాయిలు దే ఆర్ నాట్ కన్సిస్టెంట్, దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలు మనసుతో ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతారు. వాళ్ళలో ఏదో ఒక ఎమోషన్ ఎవరు రెచ్చగొట్టినా కానీ వాడికి పడిపోతారు ఎనీ టైం. అది అప్పుడు మగవాళ్ళకి మనకు అసలు ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. టుడే ఇంకా ఉంటుంది. ఎందుకంటే బాగా లైఫ్ స్టైల్ మారిపోయినాయి. BMW బెంచ్ కార్లు అలా ఉన్న వాళ్ళు అలానే ఎప్పుడు ఆ బెంచ్ కార్ కొన్నది లేదు, కానీ నీ మొగుడు దగ్గర మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అవన్నీ ఉన్నాయి. సరే, అది అమ్మాయిల నెగిటివ్ పీపుల్ గురించి మాట్లాడితే ఫెమినిజం అనే టాపిక్లో మళ్ళీ మాట్లాడదాం. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించండి. దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ అనఫ్. ఫైనాన్షియల్లీ ఫ్రీ అయినప్పుడే చేసుకోండి. అంతేగాని ఇలాగా ఫ్యామిలీలో అమ్మాయిని తీసుకొచ్చి జాబులు చేయించారంటే వాళ్ళు ఆ ట్రామా తీసుకుని అదే నీ ఫ్యామిలీలోకి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, మనకు బాగుంటుంది, చక్కగా ఫ్రీగా ఉంటాయి. అదే నేను చెప్పాను కదా, ట్రామా డెస్ట్రాయిడ్స్ ఏ ఉమెన్, ట్రామా బిల్డ్స్ ఏ మ్యాన్. ఏంటది? ఇది రాసి పెట్టుకోండి. మనం ఎంత ట్రామా పడితే చూడు, మనకు లైఫ్లో బ్రేకప్లు అవుతాయి, మన ఫాదర్ చనిపోయి వెళ్ళిపోతాడు, మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, మనం ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనల్ని చీటింగ్ చేయొచ్చు. ఇవన్నీ అయిన తర్వాతే కంప్లీట్ మ్యాన్ అవుతావు నువ్వు. ఒకసారి ఒక జాబ్ నుంచి నిన్ను టెర్మినేట్ చేయొచ్చు, నువ్వు పెట్టిన బిజినెస్ ఫెయిల్ అయిపోవచ్చు, లేకపోతే నీ పార్ట్నర్ నిన్ను మోసం చేయొచ్చు, బిజినెస్లో ముంచేయచ్చు, లేదా ఏదో ఫైనాన్షియల్ కేసు అవ్వచ్చు, ఇంకో కేసు అవ్వచ్చు. ఇవన్నీ తట్టుకుని నిలబడగలిగినప్పుడే యూ విల్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్. అండ్ అమ్మాయిలకు కూడా ఆ ఎక్స్పీరియన్స్డ్గా అయ్యే ఆ స్ట్రాంగ్ మెన్నే కావాలి. అర్థమైందా? ఫైనాన్షియల్గా కానీ, పర్సనాలిటీ వైజ్ కానీ, డబ్బులు ఉండి కూడా దే ఆర్ రిచ్ డాగ్స్ చాలామంది ఉన్నారు. DORKs అలా కూడా ఇష్టపడరు. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్. అర్థమైందా? అంతేగాని వీటి మీద వర్క్ చేయడానికి జీవితం సరిపోదు. మరి అలాంటిది నీకు పెళ్ళాము, మళ్ళీ పిల్లలు ఎందుకు నీకు? మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతావు. మళ్ళీ ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయిని చూస్తే చాలా మంచిది. ఇంకోళ్ళు అయితే నిన్ను నరకం చేసి కూర్చోబెడతారు ఇంట్లో, అంత ట్రామా తీసుకున్న అమ్మాయి ఏదైనా సరే. అర్థమైందా? సో నా ఉద్దేశం ఏంటంటే, అట్లీస్ట్ మన కోసం, మీకోసం ఎలా మనం ఫస్ట్ మీకోసం మీకు ఉపయోగపడాలి. ఒక మనిషి మగవాడి యొక్క మెజర్మెంట్ పాయింట్ అంటే హౌ హీ ఈజ్ యూస్ఫుల్ టు అదర్స్. అంతే. మరి సొసైటీగా, లేకపోతే మీ ఫ్యామిలీగా. చెప్తున్నా, మీ మదర్ ఇప్పటికీ వెళ్తుంది చూడు, జాబ్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్లోనో, లేకపోతే ఇంకా తక్కువ స్థాయి జాబ్లు అనుకోండి, ఎక్కువ స్థాయి జాబ్లు అనుకోండి, ఇంకా వాట్ ఎవర్, ఐ డోంట్ నో. యూ అండ్ యువర్ ఫాదర్ వాళ్ళని రిటైర్ చేయండి, ఇంట్లో కూర్చోబెట్టండి. సాటర్డే సండే నువ్వు పబ్బులకి, పార్టీలకి, నెట్ఫ్లిక్స్ బింజ్ వాచ్లు చేసుకుంటారు కాదు. అర్థమైందా? అలాగే మీ వైఫ్, టేక్ కేర్ ఆఫ్ హర్. ఆ మెంటల్ ట్రామా వచ్చిందంటే నువ్వు అయిపోతావు, నీకు అర్థం కావట్లేదు. సో అందుకని అమ్మాయి ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, ఐటీలో ఉన్న వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ అందరూ చెప్పింది, ఎస్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ బ్రూటల్ వరల్డ్, దట్స్ ద రియల్ వరల్డ్. అది అర్థం చేసుకుని ఫస్ట్. అది చేయకుండా నేను అమ్మాయిలు కూడా నేను జాబ్ చేస్తా. ఇప్పుడు అమ్మాయి కూడా అంటుంది, ఇప్పుడు తెలుస్తుంది అమ్మాయి ఏముందో తెలుసా, అబ్బాయిలకు కూడా వాళ్ళ ఎవరో లేడీ ఫ్రెండ్స్ ఎవరో ఇంట్లో ఉంటే అంటారంట వచ్చి, మా ఆయన నాకు టైం ఇట్లేదు, అది చేయటం లేదు, స్ట్రెస్ఫుల్గా. కనీసం అంత స్ట్రెస్ భరించిన తర్వాత ఇంటికి వచ్చి నవ్వను కూడా నవ్వలేడు. ఇప్పుడు ఈ అమ్మాయి జాబ్ చేసినప్పుడు ఆ విషయం అమ్మాయి తెలిసింది, అవునండి ఎంత ఉంటుందని ఆ అమ్మాయిలకి చెప్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్కి. అమ్మాయి అది అర్థం చేసుకునే అమ్మాయిలు, మనం మగవాడు అంటే ఏంటో, వీఆర్ నాట్ ఈక్వల్. మీరు ఎనీ కేసు, ఎనీ ఆస్పెక్ట్లో తీసుకున్నా మగవాడు ఎప్పుడు పైనే ఉంటాడు. ఎందుకు చెప్పనా?
మీకన్నా బాగున్నవాడిని, మీకన్నా శాలరీ సంపాదించేవాడిని, నీకన్నా హైట్ ఉన్నవాడిని, నీకన్నా స్టేటస్ ఉన్నవాడిని, నీకన్నా పెద్ద కారు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకున్నావంటే నీకన్నా హైట్ ఉన్నవాడేగా, నీకన్నా ఎక్కువ ఉన్నాడనేగా. ఈక్వల్ ఎలా అవుతావు? నీ ఈక్వల్ నువ్వు చేసుకుంటావా? చేసుకోవు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఫెమినిజం అని చెప్పి మీ దాంట్లో పెట్టి మీ జీవితాలను నాశనం చేయడానికి ఒక వీక్ మస్కులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు క్రియేట్ చేసిన ఇదంతా ప్రాపగండా. సో దట్ మీ లైఫ్ నువ్వు డెస్ట్రాయ్ చేయడానికి. మీరు ఒకసారి చూడండి, ఫెమినిజం డెస్ట్రాయ్ చేసిందే తప్ప అమ్మాయిలకు ఉపయోగపడింది ఏం లేదు. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, రిజర్వేషన్ కానీ అంటే జాబ్ వైజ్గా కానీ ఇంక ఎనీ ఆపర్చునిటీలో ఈక్వాలిటీ అంతే. ఈ విషయాలు తెలుసుకుని తెలివిగా ఉన్న అమ్మాయిలందరి జీవితాలు బాగుంటాయి. లేదని పిచ్చోళ్ళు అంటారు, వాళ్ళ లైఫ్ని చెడగొట్టుకున్న వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు, వాళ్ళని ఎవడో ఏం చేయలేడు. ఓకే, సో గైస్ నేను అబ్బాయిలకే చెప్పేది ఏంటంటే, సో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ లైన్స్ డెన్ ఎందుకంటే ఆఫీస్లో తెలుసు కదా ఎవడు ఎలాంటోడో ఎలా చూస్తారో తెలుసు కదా, అమ్మాయిల్ని మనకు తెలుసు కదా. అలాంటి లైన్స్ డెన్లు పంపిస్తావు నువ్వు. బస్సుల్లో ఆ ట్రైన్స్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి వెళ్తున్నారు, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ కార్. కార్ ఇచ్చి పంపించావు అనుకోండి ఆఫీస్లో, ఆడెవడో గొట్టంగాడు పనికిరాని అదవా ఆడు నా వైఫ్ మీద అథారిటీ చలాయించడం ఏంటి? హూ ద హెల్ ఈజ్ హీ? షీ ఈజ్ మై క్వీన్. ఆడెవడో జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ కపుల్ బక్స్ అనుకోండి, 10-20 వేలు శాలరీకి సిగ్గులేదా? ఎన్ని అడుగుతుంది? లెక్కలు తెలుద్దాం అన్నాగా తెలుసుకో. నన్ను అడగద్దు ఈ క్వశ్చన్, నీకు నువ్వే అడుక్కో. ఎవడెవడో ఇప్పుడు ఆమె పొజిషన్ ఆడికన్నా ఆడెవడో పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకోవటం లేదా అమ్మాయిల మీద? అంతెందుకు, మన పూణే కేసు కూడా ఎందుకు TCSలోది ఆఫీసులో హెరాస్మెంట్ అయ్యి ఇవన్నీ చేశారు కదా. వాళ్ళకి పాపం గత్యంతరం లేక జాబుల కోసం చేస్తారు. నువ్వు కనుక ఫైనాన్షియల్లీ ఫ్రీ అయ్యి కష్టపడి నీ దగ్గర ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పమ్మా. సో అందుకనే గెట్ షేమ్ ఆన్ యూ. సాటర్డే సండే కష్టపడు. ఆఫీస్ నుంచి వచ్చాక 9 to 12 దాకా లేకపోతే 6 to midnight దాకా ఏం చేస్తున్నావు నువ్వు? వచ్చింది అయినా కానీ ఎవడు కళ్ళు తెరవట్లా. చెప్పాను కదా, మనకేం కాదులే. సో ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ దీస్ గుడ్ గర్ల్స్. అమ్మాయిని చూసినా జస్ట్ షీ ఈజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ హర్ ఫ్యామిలీ. అందుకే జాబ్ చేస్తుంది. పాపం అయ్యింది ఒక్కోసారి హెల్త్ బాగాలేదు, అదే నేను నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళు ఇవ్వలేదు జాబ్. కార్పొరేట్ కల్చర్ మనకు తెలుసు కదా, యూఆర్ జస్ట్ ఎ మిషన్ అంతే. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి? నో బడీ కేర్స్. నీ పర్సనల్ ప్రాబ్లమ్ ఏంటి? మీ ఇంట్లో మీకు హెల్త్ బాగుందా లేదా అవన్నీ మేము పడలేమే, కానీ మగవాళ్ళం వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు టేక్ ఇట్. వీ కెన్ టేక్ ద హిట్స్. అర్థమైందా? అమ్మాయిలు తీసుకోలేరు అది. అంటే అమ్మాయిలు అంటే ఎవరో పెద్దలను చూపించుకోండి, టిపికల్గా ఉండేవాళ్ళు. అబ్బాయిలు కూడా అంతే తీసుకోలేరు. నేను చెప్తున్నా 90% అదోలే ఉంటారు, పనికి నానో అనేవాళ్ళు. ఒక్కడ పని చేస్తారు టీంలో, ఒకళ్ళిద్దరు, మిగిలిన 30 మంది 20 మంది ఎంజాయ్ చేస్తుంటారు. అంటే దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనమాట. అలా ఉంటుంది. ఎందుకంటే నేను పనిచేశాను కదా ఐటీలో, ప్రాజెక్ట్ లీడ్ దాకా వెళ్ళాను నేను చెప్తున్నా. సో అందుకని మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సాటర్డే సండే పని చేయండి, ఏదో ఒక చూడండి. యూ లుక్ ఫర్ థింగ్స్. మనీ గురించి మాట్లాడేవాడు ఎవరు ఉన్నాడు నాకు అసలు? సోది పంచాయతీలు పెడతారు కూర్చొని, గాసిప్స్. నువ్వు మనీ గురించి మాట్లాడుతూ కూర్చొని నువ్వు లైఫ్లో చూడు మనీ గురించే మాట్లాడతావు. ఎలా సంపాదించాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేయాలి, మనం అవన్నీ చేయము. సో ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ దీస్ గర్ల్స్. మనకి అలాంటి మంచి అమ్మాయిలు దొరకడమే కష్టం కదా, చూస్తున్నారు కదా సొసైటీ ఏంటో. సో అందుకని డోంట్ పుష్ హర్ ఇన్ టు ద లైన్ స్టార్. వెదర్ ఇట్ మైట్ బి యువర్ మదర్, యువర్ సిస్టర్, ఆర్ యువర్ వైఫ్, ఆర్ యువర్ డాటర్. ఓకే, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ దమ్. అదే చాలా బ్యూటిఫుల్ క్రియేచర్స్. వాళ్ళు ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఉద్యానవనంలో ఉన్న దానికి ఇంకొద్దిగా కలరింగ్ ఇస్తారు వాళ్ళు ఈ వరల్డ్లోకి. అలాంటి బ్యూటిఫుల్ క్రియేచర్ని తీసుకెళ్ళి నువ్వు లైన్స్ డన్లో పెట్టి పోరాడు అంటే ఎక్కడ పోరాడతారు వాళ్ళు? So shame on you, set the fuck up this video and get to work. Okay?